నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ సంపత్ కుమార్. తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. అర్ధరాత్రి నుంచి ఉరుములు మెరుపులు ఎదురుగాలులతో కూడిన వర్షంతో తెలంగాణ చల్లబడింది. సిద్దిపేట జిల్లా ముస్త్యాలలో అత్యధికంగా 12.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మహబూబ్ నగర్ జిల్లా బూత్పూర్ మండలంలో 11 సెంటీమీటర్లు, నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజిపేటలో 8.4 సెంటీమీటర్ల వర్షం, మహబూబ్ నగర్లో 7.5 సెంటీమీటర్లు, నల్గొండ జిల్లా గుండ్లపల్లిలో 6.2 సెంటీమీటర్లు, మహబూబ్ నగర్ జిల్లా కొత్తమల్గర్లలో 11 సెంటీమీటర్ల వర్షపాతం, పర్పల్లిలో 10, బూత్పూర్లో 10, నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజిపేటలో 8.8, వనపర్తి జిల్లా అమరచింతలో 8.6 సెంటీమీటర్లు, మహబూబ్ నగర్ టౌన్లో 7.5 సెంటీమీటర్లు, సిద్దిపేట జిల్లా అంగడ కిస్టాపూర్లో 6.5 సెంటీమీటర్లు, నల్గొండ జిల్లా డిండిలో 6.2 సెంటీమీటర్లు, సంగారెడ్డి జిల్లా హత్తునారలో 6 సెంటీమీటర్ల వర్షం కురిసింది. నిజామాబాద్ దర్పల్లిలో 5.4 సెంటీమీటర్లు, వికారాబాద్ జిల్లా దౌలతాబాద్లో 5, కామారెడ్డి జిల్లా దోమకొండలో 5, సదాశివనగర్లో 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడం గమనార్హం. అకాల వర్షానికి కల్లాల్లో ధాన్యం కుప్పలు తడిసిపోవడంతో రైతన్నలు కన్నీరు మున్నీరవుతున్నారు. కొన్ని జిల్లాల్లో కల్లాల్లో పోసిన వడ్లు వర్షపు నీటిలో కొట్టుకుపోయాయి. ఖమ్మం నగరంలో వెంకటాయపాలెం, గోపాలపురం తదితర ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురుస్తోంది. గత వారం రోజులుగా భారీ ఎత్తున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఒక్కసారిగా ఖమ్మం నగరంలో వాతావరణం మారడంతో నగర ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఖమ్మం నగరంలోని కొన్ని డివిజన్లో భారీ వర్షం నమోదు కాగా మరికొన్ని డివిజన్లలో వర్షం లేకపోయినా వాతావరణ మార్పుతో చల్లబడ్డాయి. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కేంద్రంలో ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. సిరిసిల్ల, వేములవాడ పట్టణంతో పాటు జిల్లా వ్యాప్తంగా ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది. మెదక్, సిద్దిపేట జిల్లాలో మంగళవారం రాత్రి నుంచి ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షం పడడంతో జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాలలో చెట్లు విరిగిపడ్డాయి. రాత్రంతా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. హైదరాబాద్ సిటీలో కూడా అర్ధరాత్రి నుంచి వర్షం కురుస్తూనే ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.